హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లీస్. నేను మీకు ఈరోజు క్విక్ రెసిపీ అంటే మటన్ కర్రీ 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేను ముందుగా 1/2 kg మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, అలాగే చిటికెడు పసుపు, 1/2 కప్ పెరుగు, కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మటన్ కొంచెం సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గ్రేవీ కోసం 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 10 జీడిపప్పులు, 8 నుంచి 10 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ గసగసాలు, అల్లం వెల్లుల్లి కొబ్బరి ముక్క, అలాగే చెక్క లవంగాలు 2-3 తీసుకోవాలి, యాలకులు. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీడిపప్పులు, ఎండుమిర్చి, గసగసాలు, అల్లం వెల్లుల్లి కొబ్బరి ముక్క, మసాలా దినుసులు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో జీడిపప్పులు, గసగసాలు వేయడం వల్ల మన గ్రేవీకి రిచ్ క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. మటన్ని చాలామంది మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్గా మనకి కుక్కర్లో ఉప్పు పసుపు వేసేసి కుక్ చేసుకుంటారు కదా, అలా చేస్తే అంత టేస్టీగా ఉండదు. సో ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని కాసేపు పెట్టుకొని ఆ తర్వాత ఇలా మసాలాలన్నింటితో పాటు మనం కుక్ చేస్తే మంచిగా టేస్టీగా ఉంటుంది. మటన్ కొంచెం హార్డ్గా ఉన్నట్టయితే మీరు ఇంకా 2 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ కుక్ అయ్యే లోపల మనం గ్రేవీని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో కొంచెం కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ కరివేపాకులు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందంటే మనకి మసాలా అంతా ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు మటన్ ఎలా కుక్ అయిందో చూద్దాం. మటన్ బాగా కుక్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 80 to 90% కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న మటన్ని గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతుంది కదా మటన్, ఇందులో మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మన ఫ్రైడ్ ఆనియన్స్, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ గ్రేవీలో బాగా కుక్ అవుతుంది కదా, మనం కుక్కర్లో కుక్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వస్తుంది మటన్ నుంచి, ఆ వాటర్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకొని హైలో పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. నేను ఇందులో మసాలాలు అవన్నీ ఎక్కువ యాడ్ చేయలేదు, సో చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు. ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒక కట్ట కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే అది డైజెషన్కి, గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇలా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని రోటీతో సర్వ్ చేసుకున్న, రైస్తో సర్వ్ చేసుకున్న అప్రిషియేషన్ గ్యారంటీడ్ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా టేస్టీ మటన్ కర్రీ ఎంత సింపుల్గా 15 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.